నమస్కారం అండి. మనం ఇప్పుడు చాగంటి ప్రసాద్ గారు వ్రాసిన పరిష్వంగం అనే నవల గురించి విందామా? తొలకరి జల్లులు పడి నేల చిత్తడి చిత్తడిగా తయారైంది. వానతో పాటు వచ్చిన చిరుగాలికి పారిజాతం పువ్వులు నేల మీద తివాచీ పరిచాయి. అరుగు మీద పడక్కుర్చీలో కూర్చున్న రాఘవకి వాటిని చూడగానే సాకేత్ గుర్తుకొచ్చాడు. చిన్నప్పుడు తన చిట్టి చిట్టి చేతులతో ఏరి చిన్ని కృష్ణుడి విగ్రహం ముందు పోసేవాడు. బుద్ధిగా చేతులు కట్టుకొని చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ అని ముద్దు ముద్దుగా పద్యం చదివేవాడు. వాడి చిన్నతనం కళ్ళకు కట్టినట్టు ఈ మధ్య జరిగినట్టుగా అనిపిస్తోంది. అప్పుడే వాడు పెద్దవాడైపోయాడా, లేక తనకు ముసల్తనం ముందే వచ్చేసిందా? ఏం చేస్తున్నారిక్కడ? అబ్బాయి లైన్లో ఉన్నాడు. సునంద. సాకేత్ ఫోన్ అనగానే గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. ఫోన్ చెవులకు గట్టిగా అదింపెట్టి, హలో, ఎలా ఉన్నావు నాన్న? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు నాన్న? అమ్మ చెప్తోంది బెంగ పెట్టుకున్నారని. అబ్బే, అదేం లేదురా, ఏదో పరధ్యానం అంతే. నువ్వు జాగ్రత్త. ఇంకా ఏంటి సంగతులు? ఏముంటాయి నాన్న, వచ్చి కొన్ని రోజులే కదా, ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాను. మీరిద్దరూ జాగ్రత్త. ఫోన్ పెట్టేశాడు. అయిందా ఫోను? ఏముంటాయి రోజు సంగతులు. ఒక్కరోజు ఫోన్ రాకపోతే కంగారు పడిపోతారు. రోజు రోజుకి చంటి పిల్లాడైపోతున్నారు. వాణ్ణి కాస్త స్థిమితంగా ఉండనీయండి. అమెరికా మొన్ననేగా వెళ్ళాడు. చదువు బిజీ కదా. సర్లే, నాకు తెలుసులే అని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అల్మేరాలో ఉన్న కార్వాన్ రేడియో ఆన్ చేశాడు. కార్వాన్ రేడియోలో రాఘవకి ఇష్టమైన హిందీ పాత పాట వింటూ మైమర్చిపోయాడు. భోజనానికి రండి. రాఘవ గది తలుపు తట్టింది సునంద. డైనింగ్ టేబుల్ మీద కంచంలో గోంగూర పులుసు ఘుమఘుమలు ఆస్వాదిస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు. సాకేత్కి ఈ పులుసు అంటే ఎంత ఇష్టమో. నువ్వు నెయ్యి వేసి కలిపి పెడితే కడుపు నిండా ఈ ఒక్క ఐటెం 2 సార్లు తినేవాడు. గొంతు జీరబోయి దగ్గొచ్చింది. సునంద మంచినీళ్ళిచ్చి తల మీద కొట్టి, కాసేపైనా మాట్లాడకుండా అన్నం తినలేరా? సాకేత్ తలుచుకున్నట్టున్నాడు. అంత బెంగ పెట్టుకునేవారు ఎందుకు అమెరికా పంపించారు? నీకు తెలియదులే. చేయి కడిగేసుకుని లేచిపోయాడు. వింతగా చూసింది సునంద. ఆ రోజు వద్దు నాన్నోయ్, నాకు చదువు వద్దు అంటూ సాకేత్ కళ్ళు ఉబ్బిపోయేలా అక్షరాభ్యాసం చేస్తున్నంతసేపు ఏడ్చాడు. సునంద కూడా వాణ్ణి పట్టుకోలేకపోయింది. నేల మీద పడి దొర్లేశాడు. బడికి వెళ్ళనని పేచీ పెడితే ఎత్తుకుని క్లాసులో దింపడం ఇంకా గుర్తు. అలా దొర్లేసి ఏడ్చిన సాకేత్ ఎప్పుడూ చదువులో స్కూల్ ఫస్టే. వాడికి చెస్ నేర్పించి ఇంటికి వచ్చాక కాసేపు వాడితో ఆడేవాడు. కొత్త పుస్తకాలకు అట్టలు వేసి వాటి మీద లేబుల్స్ అంటించి వాడి పేరు 4th క్లాసు సెక్షన్ ఏ అని రాస్తే తెగ సంబరపడిపోయేవాడు. క్లాసుకి వాళ్ళలో చదువు మీద శ్రద్ధ పెరిగేది. ఎప్పుడూ ఎదురు చెప్పేవాడు కాదు. చాలా సాత్వికంగా ఉండేవాడు. అస్తమాను ఆ చదువు, మీ ఇద్దరి ఆటలు తప్ప వాడికి బయట ప్రపంచం తెలియకుండా పెంచుతున్నారు అని సునంద పోట్లాడేది. అవును, వాడే ప్రపంచం, వాడితోటే ప్రపంచం, వాడికి కూడా నాన్నే ప్రపంచం. అలా వాడి చదువులో ఉన్న రోజులన్నీ వాడే సర్వస్వమని గడిపిన రోజులవి. ఆఫీస్ నుంచి ఇంటికొస్తే ఇక బయటికి ఎక్కడికి వెళ్ళాలనిపించేది కాదు. ఆఫీస్ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయడం మానేశాడు. కొడుకు ప్రేమపాశం తండ్రిని అంతలా చుట్టేస్తుందా అనిపించేది. చూస్తుండగానే కాలం వేగంగా పరిగెత్తింది. ఐఐటీలో సీట్ వచ్చి సాకేత్ ముంబై వెళ్ళినప్పుడు వాడికి జాగ్రత్తలు చెప్తుంటే వాడిప్పుడు చిన్నపిల్లాడు కాదు అని సునంద నవ్వింది. వాడు తనని వదిలి వెళ్తుంటే సునందకు తెలియకుండా చాటుగా ఏడ్చాడు. సాకేత్ ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాక చాలా ఖాళీ అయిపోయాడు. ఇప్పుడు వాడి ఆలోచనలతో మరింత బిజీ అయిపోయాడు. హాయ్ సాకేత్, హౌ డు యు డూ? సాకేత్ భుజం మీద చెయ్యి వేసింది భూమిజ. ఇద్దరూ ఐఐటి క్లాస్మేట్స్. ఒకరినొకరు ఇష్టపడ్డారు. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేద్దామనే భూమిజ ప్రపోజల్కి సాకేత్ ముందు ఒప్పుకోలేదు. నాన్నని వదిలి 4 ఏళ్ళు ఉన్నాను. నా వల్ల కాదిక. ఆయన్ని చూడకుండా ఉండలేను. అమ్మ కూచీల్ని చూసాం, నాన్న కూచీలు కూడా ఉంటారా?
నీకు తెలియదు భూమి, నాన్న నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నన్ను వేకువనే లేపి ఐఐటి కోచింగ్ క్లాసులకు దింపి అక్కడే చెట్టు కింద కునుకుపాట్లు పడుతూ కూర్చునేవాడు. అక్కడి నుంచి ఇంటర్ క్లాసులకు దింపటం చేసేవాడు. నేను చదువులో ఉన్న రోజులన్నీ నేనే సర్వస్వమని మా నాన్న గడిపిన రోజులవి. ఒకరోజు నేను వానలో తడవటంతో జ్వరం వచ్చింది. అమ్మా నాన్న బాగా కంగారు పడిపోయారు. నాన్న అయితే ఆఫీస్కి సెలవు పెట్టేసి నన్ను వదలలేదు. భోజనం సరిగ్గా తినకపోవడం చూసి, మీరే అంత కంగారు పడిపోతే పిల్లాడు ఇంకా బెంగపెట్టుకుంటాడు, ధైర్యంగా ఉండండి అని అమ్మ సర్ది చెప్పింది. నేను జ్వరం తగ్గి లేచి ఉత్సాహంగా ఉన్నప్పుడే నాన్న మొహంలో చిరునవ్వు చూశాను. నా ప్రతి పరీక్షల టైంలో తనే పరీక్షలు రాస్తున్నంతగా కంగారు పడేవాడు. కానీ అది పైకి తెలియకుండా నాకు మాత్రం గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించే మాటలు చెప్పేవాడు. పరీక్షలు జరుగుతున్నంతకాలం ఏ అవసరం వస్తుందో అని నాతో సమానంగా మేల్కొనుండి నాకు నిద్ర రాకుండా టీ కలిపిచ్చేవాడు. కానీ నా మనసు నాన్నకి ఎలా తెలిసిందో, ఏరా అమెరికా వెళ్ళి ఎంఎస్ చేస్తావా అని అడిగాడు. క్యాంపస్లో ఎలాగో మంచి జాబ్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళనన్నాను. పర్లేదురా, అప్పుడే ఉద్యోగం ఎందుకులే, చక్కగా ఎంఎస్ చెయ్యి అని దగ్గరుండి పంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వాడు ముంబై వెళ్తేనే బెంగ పెట్టుకున్నారు, అమెరికా అవసరమా, వాడిని వదిలి ఉండగలరా అంది అమ్మ. దీంట్లో జోక్యం చేసుకోకని అమ్మని కసిరాడు. ఈ దూరం మానసికంగా మమ్మల్ని మరింత దగ్గర చేసింది. డోంట్ థింక్ టూ మచ్ సాకేత్, నీ కెరీర్ సంగతి చూసుకో. నువ్వు ఎంఎస్ కంప్లీట్ చేసిన వెంటనే పెద్ద జాబ్ గ్యారంటీ. నువ్వు నేను కలిసి మనం కన్న కలల్ని నెరవేర్చుకోవచ్చు. మన ఎంఐటి గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్, దీనిలో సీట్ రావడమే చాలా లక్ అని నెమ్మదిగా తన చేత్తో అతని చేతిని కలిపింది. మిట్ట మధ్యాహ్నం భోజనాలయ్యాక కునుకు తీయడం సునందకు అలవాటు. టీవీ చూస్తూ నిద్రలోకి జారుకుంది. ఏదో చప్పుడుకి హఠాత్తుగా మెలకు వచ్చింది. ఆ శబ్దం పడగదిలోంచి వినబడుతోంది. వెళ్ళి చూస్తే రాఘవ గది కబ్బోర్డ్స్ పైన చిన్న అటక మీద నుంచి అట్టెపెట్టె దింపి అందులోంచి ఒక్కో వస్తువు బల్ల మీద పేరుస్తున్నాడు. ఎందుకు దింపారు ఇవన్నీ? ఒక్కో వస్తువు తీసి బల్ల మీద పేరుస్తూ, చూసావా సుందు, ఇది సాకేత్ 5వ తరగతిలో ఉండగా వాడికి డిబేట్ కాంటెస్ట్లో ఫస్ట్ వస్తే ఇచ్చిన బుక్కు. ఈ చిన్న గ్లోబు 7థ్లో ఉండగా స్కూల్ ఫస్ట్ వస్తే బహుమతిగా వచ్చింది. ఇదేమో 10th జిల్లా ఫస్ట్ వస్తే ఇచ్చిన గోల్డ్ మెడల్. అన్నింట్లో వాడే ఫస్టు. చిన్న పిల్లాడిలా గుండెలకు హత్తుకుని ఆనందపడిపోయాడు. వాడు ఆణిముత్యమండి. మీరు చెప్పినట్టు విని బుద్ధిగా ఉండి ఒక మంచి వ్యక్తిగా మారాడు. గొప్పగా చదువుకున్నాడు. కానీ వాడి బాల్యాన్ని నేను పాడు చేశానేమోనని, బాల్యపు మధుర స్మృతులు లేకుండా పెంచానేమో అని అపరాధభావం నా గుండెల్ని పిండేస్తోంది. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. ఊరుకోండి, ఏ రోజు తనకి కలిగిన బాధని నా దగ్గర చెప్పలేదు. ఒకసారి స్కూల్ వాళ్ళు ఏదో టూర్ వేశారు, మీరు వాడిని వదలలేక పంపలేదు. వాడు కాస్త డల్ అవ్వడం నేను గమనించి నాన్నతో గట్టిగా దెబ్బలాడదామా అంటే వద్దని నన్ను ఆపాడు. పైగా నాన్న నా మంచి గురించే కదమ్మా ఆలోచిస్తున్నారని వారించాడు. అలాంటి బంగారం అండి సాకేత్. లేవండి, టీ తాగుదురు, ఊరికే మనసు పాడు చేసుకోకండి. పరీక్షలయ్యాక సాకేత్ వస్తానని ఫోన్ చేశాడు. కాలం చాలా మందకొడిగా కదులుతోంది అనిపించింది రాఘవకి. యూనివర్సిటీలో ఇంకా ఏవో ఫార్మాలిటీస్ ఉన్నాయని భూమిజ జ్ఞాపకం చేసింది. అవన్నీ పూర్తి చేసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఊరు వెళ్లే రోజు దగ్గర పడే కొలది సాకేత్కి ఉత్కంఠగా ఉంది. టైం ఉంది కదా అని షాపింగ్కి వెళ్ళాడు. తల్లికి ఉపయోగపడేవి కొన్ని వస్తువులు కొన్నాడు. నాన్నకి ఏం తీసుకెళ్లాలో అర్థం కాలేదు. ఇంతకాలం నాన్నంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అని గొప్పలు కొడుతున్నావు, ఆయనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తెలీదా అని ఏడిపించింది భూమిజ. అంకుల్ హాబీస్ చెప్పు అంది. నాన్నకి పాత హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్నాడు. తాను కూడా వెతకడం ప్రారంభించింది. సాకేత్ షాపంతా వెతికి ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసి భూమిజకి చూపించాడు. అంకుల్ అభిరుచికి తగ్గట్టుగా ఉంది అని మెచ్చుకుని సాకేత్ చేతిని సున్నితంగా నొక్కి వదిలింది. సాకేత్ బ్యాగులో దాన్ని అపురూపంగా పెట్టుకున్నాడు. భూమిజ కూడా ఎయిర్పోర్ట్కి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చింది.
నాకు భయంగా ఉంది. అక్కడికి వెళ్ళాక నేను గుర్తుంటానా? ఛ, అలా అంటావేంటి భూమి? ఐ నెవ్వర్ ఫర్గెట్ యూ బికాస్ ఐ లవ్ యూ అని భూమిజ చేతివేళ్లని తన చేతివేళ్లతో కలిపి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అతని వేడి ఊపిరి తాకగానే ఎంతో ఆనందానికి లోనైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. సాకేత్ని వదల్లేక వదులుతూ రోజూ మెసేజెస్ పెడుతూ ఉండాలి అంది. అలాగే నవ్వుతూ బై చెప్పాడు. సాకేత్ వస్తున్నాడని తెలిసిన దగ్గర నుంచి రాఘవ హడావుడి అంతా ఇంతా కాదు. వాడికి అదిష్టం ఇదిష్టం అని సునందను కదలనీయకుండా పిండి వంటలు చేయిస్తున్నాడు. మూలన పడున్న చెస్ బోర్డును శుభ్రం చేసి హాల్ మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టుంచాడు. వాడు వేడి తట్టుకోలేడని గదిలో ఏసీ పెట్టించాడు. తెల్లవారింది. అప్పుడే లేచిన సూర్యుడు ఆ ఇంటిని కొబ్బరాకుల్లోంచి చిన్నగా పలకరిస్తున్నాడు. చల్లని చిరుగాలి తాకిడికి పారిజాత చెట్టు నుండి జలజల రాలిన పువ్వులు నేల ఖాళీ లేకుండా నిండిపోయి మెత్తని తివాచీ పరిచాయి. అరుగు మీద పడకుర్చీలో కూర్చున్నాడు రాఘవ. వీధిలో ఏ కారు శబ్దం విన్నా సాకేత్ ఎక్కిన కారే అనుకుని ఉలిక్కి పడుతున్నాడు. సునంద సాకేత్ గది నీట్గా సర్ది పెడదామని వెళ్ళింది. గదంతా నీట్గా సర్ది ఉండడం గమనించి, ఓహో, ఈయన గారు ఎప్పుడో సర్దేశారన్నమాట, నాకెందుకు ఇస్తారు ఛాన్సు అని నవ్వుకుని బయటకొచ్చి అరుగు మీద నిలబడింది. కారు ఇంటి ముందు ఆగింది. గేటు తీసుకుని వస్తుంటే చేష్టలుడిగిన రాఘవ సాకేత్ని నిలువెల్లా చూసుకుంటూ కళ్ళతో తడుముతూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో ఆనందాశ్రువులు పారిజాతం పువ్వుల్లా రాలాయి. వాడి చేతుల్లోంచి బ్యాగ్ తీసుకోవాలనే ధ్యాస కూడా లేదేమిటండి అంటూ సునంద సాకేత్ చేతుల్లోంచి బ్యాగ్ తీసుకుని, ఎలా ఉన్నావు నాన్న అని అతన్ని హత్తుకుంది. బాగానే ఉన్నానమ్మా. నాన్న, మీరెలా ఉన్నారు అని ఇద్దరి కాళ్ళకి నమస్కరించాడు. రాఘవ కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఈలోగా సాకేత్ ఫోన్లో భూమిజ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. వేర్ ఆర్ యూ మై డియర్ అంటూ. రీచ్డ్ సేఫ్లీ అని రిప్లై పెట్టాడు. సాకేత్ వచ్చి ఒక వారం అవుతోంది. ఇలా హాల్లో ముగ్గురం కూర్చుని ఎన్ని రోజులైందో కదా అని సునంద సంబరపడిపోతుంటే రాఘవ ఏం మాట్లాడలేదు. సాకేత్ తల్లితో పాటు ఉయ్యాలూగుతూ మినప సున్నుండలు జంతికలు ఇష్టంగా తింటున్నాడు. అమెరికా విశేషాలన్నీ తల్లికి పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. కొడుకు చెప్పే విషయాలన్నీ సునంద ఆనందంగా వింటోంది. కానీ రాఘవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాకేత్ తమతో ఉన్నా అతనికి విచిత్రంగా ఆనందంతో పాటు బెంగ కూడా వచ్చేసింది. ఏదో వర్ణించలేని అనుభవం జీవితంలో మొదటిసారి అతన్ని కుదిపేసింది. వాడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడని ఈ గుండె ఆరాటపడుతోందా? అతని కేసు చూసి, వచ్చేదాకా గోలపెట్టారు, ఇప్పుడేమో ఇలా బెల్లం కొట్టిన రాయిలా పడున్నారు, ఒక మాట లేదు మంతి లేదు, ఏమిటండి? వాడిచ్చిన ఆ గ్రామ్ఫోన్ సెట్ కూడా చూడకుండా లోపల పెట్టారు అని గట్టిగా అన్నది సునంద. అబ్బే ఏమీ లేదు, చూస్తాను అని. బాగుందిరా అని చిన్నగా అన్నాడు. ఎంతో సంబరంగా హడావుడి చేస్తాడు అనుకున్న సాకేత్ అలా అనేసి ఊరుకునేసరికి చిన్నబుచ్చుకున్నాడు. అది బయటికి తెలియనీయకుండా గదిలో మూలన్న టేబుల్ మీద గ్రామ్ఫోన్ రికార్డ్ సెట్ పెట్టి ఆన్ చేశాడు. అందులోంచి రాఘవకి బాగా ఇష్టమైన హిందీ పాట గాలిలో విహారం చేసింది. అతనికి మరింత దిగులు పెంచేసింది. ఇంకా వినడం ఇష్టం లేక, నాకు నిద్రొస్తోంది పడుకుంటా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి పరిస్థితి చూసి తల్లితో, నేనిక యుఎస్ వెళ్ళనమ్మా, ఇక్కడే ఏదో జాబ్ చూసుకుంటా, నాన్న చాలా కుంగిపోయినట్టున్నారు, మునుపటి హుషారు లేదు, నాకు భయం వేస్తోంది, వెళ్ళను అంటే బలవంతాన పంపారు, నేను లేకుండా ఉండలేరేమో నాన్న అని కళ్ళు తుడుచుకున్నాడు. పర్వాలేదు నాన్న, కాసేపు బెంగ కాసేపు హుషారు, ఆయనకిది అలవాటే, నువ్వు నీ భవిష్యత్తు చూసుకో అని సర్ది చెప్పింది. ఏమిట్రా సాకేత్, అమెరికా వెళ్ళవా? చదివించిన చదువంతా వృధాయేనా? అదేం కుదరదు, వెళ్ళాల్సిందే అని వాళ్ళ సంభాషణ వింటున్న రాఘవ గదిలోంచి బయటకొస్తూ గట్టిగా అన్నాడు. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలి అని నసుగుతుంటే నాకే ఉక్కుపిడిలా ఉన్నాను. రాత్రి నిద్రలేక కాస్త బడలిక అంతే.
నా గురించి అమ్మ గురించి ఆలోచించక ఆనందంగా ఉండి నీ చదువు ఉద్యోగం చూసుకో అని గబగబా అనేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. సాకేత్ వెళ్ళే రోజు వచ్చింది. వెళ్ళొస్తాను నాన్న అని తండ్రి దగ్గరకు వచ్చి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఒక్క క్షణం రాఘవ తన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయి కాసేపు అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతూ ఉండిపోయాడు. కాలం స్తంభించిపోతే బావుణ్ణు అని ఇద్దరూ అనుకున్నారు ఒకేసారి. వర్జం వచ్చేస్తోంది, బయలుదేరండి. సునంద తొందర పెట్టింది. తల్లిని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని తండ్రి కళ్ళల్లోకి చూడలేక కారు ఎక్కేశాడు. సాకేత్ వెళ్ళిపోయాక ఇల్లు చిన్నబోయింది. సునంద ఒక 10 సార్లైనా అంది. రాఘవ నుంచి ప్రతిస్పందన లేదు. ఈయన ఎలా ఉంటున్నారో ఒక్కసారి కదపాలి అనుకుంది. నాకు తెలియక అడుగుతాను, వాడిక్కడ ఉండిపోతాను నాన్న అన్నా కూడా ఎందుకు అమెరికా పంపారండి అని సందేహంగా అడిగింది. నీకు అర్థం కాదులే అని గట్టిగా పూర్వంలాగే సునంద మాట తోసేశాడు. సునంద ముఖం మార్చుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. సునందకు కోపం వచ్చిందని తెలిసి ఆమె బాధ కరెక్టేగా, ఒక్కగానొక్క కొడుకు దగ్గర ఉండాలని వాడి ప్రేమ పొందాలని అనుకుంటుందేమో అనిపించింది. ఆమె మీద చేతులేసి అనునయంగా, ఓసి పిచ్చిదానా, నా మాట విను. వాడికంటూ ఒక సహవాసి దొరికింది. ఆ అమ్మాయి కూడా వీడిని వదిలిపెట్టి ఉండలేదని నేను గ్రహించాను. వాడి ఐఐటి క్లాస్మేటు. నేను వాడి క్యాంపస్కి వెళ్ళినప్పుడే గ్రహించాను. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే వాడి కళ్ళల్లో మెరుపు. అందుకనే అమెరికా పంపాను. ఆ పిల్ల పేరు భూమిజ. ఎల్లప్పుడూ వాణ్ణి నేను పట్టుకుని కూర్చుంటే వాడి జీవితం అంతా నేనే ఉంటాను. మనమా రెక్కలుడిగిన పక్షులం, వాడేమో కొత్త రెక్కలొచ్చి ఆకాశమే హద్దుగా ఎగరవలసిన వాడు, ఎదగవలసిన వాడు. వీడితో పాటు అంత మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించింది అంటే ఆ పిల్ల కూడా చదువులో చాలా తెలివైంది, వాడిని జాగ్రత్తగా చూసుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది. వాడి మీద నా మితిమీరిన ప్రేమ వాడి భవిష్యత్తుకి అడ్డంకి కాకూడదు. అందుకనే తప్పుకున్నాను. అందుకనే నాలో ఉన్న వాణ్ణి అర్థం చేసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. నన్ను నేను మార్చుకునే సమయం వచ్చింది అని తెరిపిన పడ్డ మనసుతో అన్నాడు. అందుకనేనా అస్తమాను నాకేం తెలీదు, అర్థమవ్వదు అనేవారు? మీకెలా తెలిసింది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని? అనుక్షణం వాడి గురించి ఆలోచించే నాకు వాడికి ఏది ఇష్టమో ఏది అయిష్టమో తెలీదా? వాడు అక్కడ ఉద్యోగంలో చేరాక త్వరలో మనకి ఈ విషయం చెప్తాడు. నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ మన దగ్గర ఉన్నా మన మీద ప్రేమతో ఆ అమ్మాయిని వదులుకుంటాడు. ఆ అమ్మాయి కోసం తప్పిస్తాడు. వాడు బాధగా ఉంటే మనం ఉండగలమా? అందుకనే పంపించేశాను అని గట్టిగా నిట్టూర్చాడు. వాడు దగ్గర లేకుండా ఉండగలరా ఈ రాబోయే కాలమంతా? వాడు తిరిగి వెడుతూ నాకు అత్యంత విలువైన కానుకిచ్చాడు. అది చాలు జీవితాంతం బతికేయడానికి అని చేతులు గుండెల మీద వేసుకుని పుత్రగాఢ పరిష్వంగ అనుభూతిని మళ్ళీ తలుచుకున్నాడు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారు కదూ. ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి.